నమస్కారం. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జుబేర్ అన్న సమక్షంలో కేక్ కట్ చేస్తూ, అన్నదానం చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి తెలంగాణ వ్యాప్తంగా రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమండ్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ప్రజలతో కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బంద్లో చురుకుగా పాల్గొంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ను, అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ను. నా పేరు ఆకుల హనుమాన్లు. మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జరగబోయే బీసీ బంద్ను విజయవంతం చేయగలరని నా యొక్క విజ్ఞప్తి. దీనికి విద్యా సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఆఫీసులు అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీ బంద్ను విజయవంతం చేయగలరని నా యొక్క మనవి. తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని జేఏసీ బంద్ పిలుపు మేరకు సికింద్రాబాద్ రీజనల్లోని హకీంపేట డిపోకు పరిమితమైన బస్సులు ప్రశాంతంగా జరుగుతున్న బంద్ ప్రయాణికులు ఇంటికి పరిమితి అయినారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ, అధికారులు ఎప్పుడు ఆదేశమిస్తే బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని డిపో మేనేజర్ సరితాదేవి అన్నారు. షామీర్పేట్ మండల కేంద్రంలో జేఏసీ బంద్ పిలుపునిచ్చారు. ఆ తరువాత ధర్నా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ పండగలైన బతుకమ్మ, బోనాల సందడి, మహిళల కళాకారులు, కళా నృత్యాలు, కోయ జాతుల ఆటపాటలను, కార్యకర్తల కోలాహలంతో భారీ జనసందోహం మధ్య శుక్రవారం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.
మొదట యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి శ్రీనగర్ కాలనీ మీదుగా భారీ ఊరేగింపుగా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి సాయిరాంకు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు సీనియర్ నేత వి హనుమంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తానా ఉన్నారు. అంతకుముందు నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ ఎంపీ అజరుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, సంగీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చివర్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి నవీన్ యాదవ్ను ఆశీర్వదించడం కొసమెరుపు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు నాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ బంద్ నిర్వర్తించారు. ఇందులో అన్ని రకాల పార్టీలు మద్దతు పలికాయి. అలాగే స్కూళ్లు, దుకాణాలు తెలంగాణ బంద్ ఇలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో కూడా బంద్ను విజయవంతం చేయడానికి కొరకు జేఏసీగా ఏర్పడి ఈ రోజు కృషి చేస్తా ఉన్నారు. వ్యాపారస్తులు అట్లాగే ప్రజలు, కార్మికులు అందరూ సహకరించి బంద్ను విజయవంతం చేయడానికి ముందు బాగానే ఉన్నారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా 52% ఉన్నటువంటి తెలంగాణలో బీసీలు ఈ రోజు వెనుకబాటు పడడానికి కారణం ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్ అమలు కాకపోవడం కారణమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. దీన్ని బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి కొరకు 52% బీసీలు అనుకోకుండా ఏకమై రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వైపుగా పూర భారతదేశం చూసే అవకాశం ఉంది. బీసీ నాయకులు, బీసీ రాజకీయ నాయకులు కూడా అందరూ పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ అమలు కొరకు పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీసీ జేఏసీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఆ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని చెప్పేసి ఒకవైపున జీవోలు తీసుకొస్తే
పెండింగ్ లో పెట్టి నాటకాలు చేస్తా ఉన్నారో తక్షణమే వాటిని అమలు చేసి బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు బిన్ రమేష్ కుమార్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కత్తుల కృష్ణమూర్తి ఆదేశాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపుకు సంపూర్ణ మద్దతు పలికారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య, జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయిలు బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. బిఎన్ రమేష్ గారు ఆదేశాల మేరకు మేము ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు జీవో తయారు చేశారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ మాకు ఎట్లా కనిపిస్తుందంటే ఇది ఓట్ల కోసమే చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అట్లా కాకుండా బీజేపీ వాళ్ళు మేము కూడా చేస్తామంటారు కదా, వాళ్ళు పార్లమెంట్లో రాజ్యాంగం సవరణ చేసి మరియు ఏదైతే 50% రిజర్వేషన్ మించుతుందో ఆ ప్రకారంగా రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో చట్టం చేసి మరి బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓట్ల కోసమే కాకుండా ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి బీసీల మీద ప్రేమతోటి గట్టి చర్య తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి. మరియు అంతేకాక మూడో విషయం ఏంటంటే బీసీ వాళ్లకు పల్లెటూరులో ఏది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ దాంట్లోనే జనపద నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ జరుగుతుంది. కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో వాళ్ళకు నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు లేదు కాబట్టి అది కూడా అది ఏదైతే సవరణ చేస్తున్నారో దాంట్లో ఆ హక్కు కల్పించి వాళ్ళకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మల్ బ్రాంచ్ తరఫున వృద్ధాశ్రమంలో వారికి కావలసిన నిత్యావసర సరుకులు అందజేశాము. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ముత్యం, గజేందర్, ప్రవీణ్, రాకేష్, పూర్ణచంద్, కుమార్, సాయి కృష్ణ, సాయి చరణ్, మహేందర్, బ్రహ్మయ్య, నితీష్, సురేష్, వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మేము ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చినాము. మా కంపెనీ వచ్చేసి ఇళ్ల రుణాలు, ఇళ్ల మీద రుణాలు, అట్లనే పర్సనల్ లోన్స్, అలాగే గ్రూప్ లోన్స్ ఇస్తాము. మహిళలకు గ్రూప్ లోన్స్ ఇస్తాము. మాకు ప్రతి సంవత్సరం పండుగకు మాకు కూడా దీపావళి సందర్భంగా మాకు స్వీట్స్ ఇచ్చి కంపెనీ కొంచెం ఆదరిస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ఈ ఎస్ఎంఎఫ్జీ కంపెనీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏవైతే అనాథలు ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళ కొంచెం చిరునవ్వు కోసం ఒక్క పూటన్న వాళ్ళు కడుపుండా తిని వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకునే ఉద్దేశంతో మా కంపెనీ ద్వారా ఏక్ ముక్తి చావల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ యొక్క మీకు అందరికీ మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. మీరందరి కోసం మేమందరం బాగున్నాం కాబట్టి మేము ప్రైవేట్ ఉద్యోగం మీరు కూడా అందంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా కంపెనీ ద్వారా చిన్నగా ఏదో ఒక వృద్ధ భక్తి కింద మా కంపెనీ ద్వారా మీకు ఒక కార్యక్రమం చేపట్టి మీకు ఒక డొనేషన్ చేయాలనుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏరియాలో బ్యాంక్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు లోన్ సీజన్ ఉన్నది. నెక్స్ట్ బ్యాంక్గా ఎస్ బ్యాంక్ ఆల్రెడీ 25% షేర్ తీసుకుంది. సో థ్యాంక్ యూ సార్. మన ఎంప్లాయీస్ అందరికీ డౌట్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అదేవిధంగా మా వృద్ధుల తరఫున కూడా మీకు అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు.
శంకరపట్నం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బసవయ్య గౌడ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, రైతులు, వివిధ చెక్కుల లబ్ధిదారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో శుక్రవారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి విశేష పూజలు, హారతులు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించడమైనది. అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ పరిచారక్ రాకేష్, సిబ్బంది రాజా, భక్తులు మరియు పుర ప్రజలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వాతంత్ర దర్యాప్తు చేయాలి. అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తింపబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. ఈరోజు మందకృష్ణ మాదిక్ గారి ఆదేశాల మేరకు మన భారత అత్యున్నత న్యాయస్థానం నందు ఉన్న చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన దాడిని ఖండించమని చెప్పి మనకు ఎంఆర్పిఎస్ నాయకులు, మన వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక్ గారు చెప్పడం జరిగింది. దీని పరంగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మండల ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ నెల అక్టోబర్ 17వ తారీఖు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియజేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఎంఆర్ఓ గారు కూడా సహకరించి వినతి పత్రం స్వీకరించి ఖచ్చితంగా న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బాబు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్లు. ఈ సందర్భంగా వారు దువ్వూరు ఎంపీడీఓ కార్యాలయంలో మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి దువ్వూరు మండల కేంద్రంలో
బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక వైకూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన గాలి ఆవశ్యకతను వారు ప్రజలకు వివరించారు. నీళ్ళు పోయకుండా తప్పు బాగా ఉంచండి మేడం, బాగా ఉంచండి, బాగా వస్తుంది చూడండి, ఉంచండి బాగా. మన జిల్లాలో మైదుకూరులో మొట్టమొదటగా జనవరి నెలలో ప్రారంభించారు. అక్కడి నుంచి మనం రకరకాలు లెగసీ వేస్ట్ తొలగింపు దగ్గర నుంచి అట్లాగే ప్లాస్టిక్ నిర్మూలన ఇలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ నెలలో మన థీమ్ ఏంటంటే స్వచ్ఛమైన గాలి. అంటే మనం తెలిసి తెలియక రకరకాల పొరపాట్లు చేస్తున్నాం. పెద్ద పెద్ద వృక్షాలని చెట్లని అమానుషంగా నరకడం, ఇటువంటి చెడు ప్రవర్తన మూలాన మంచి గాలి మనకి లోపిస్తుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చెట్లు నాటడం, అదేవిధంగా మనం వాహనాలు విరివిగా వాడుతున్నాం, గడ్డివాములు తగలబెట్టడం, అలాగే పరిశ్రమల నుంచి పొల్యూటెడ్ ఎయిర్ బయటికి రావడం మూలాన ఆ భగవంతుడిచ్చిన గాలిని మనం అపరిశుభ్రం చేస్తున్నాం. కాబట్టి మన యొక్క దృష్టిని ఒకవైపు స్వచ్ఛమైన గాలి వైపు మరల్చాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. దానికి తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ మైదుకూరు కాన్స్టిట్యున్సీలో మైదుకూరు ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే ఇక్కడున్న ప్రజలందరితో కూడా మనం ఈ గాలి యొక్క నాణ్యత, స్వచ్ఛమైన గాలి ఎలా మనం పెంపొందించుకుంటాం, దాని మీద మనం ఒక అవగాహన కార్యక్రమం ఎస్ఏ ప్రోగ్రాం అనేది మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. కామారెడ్డిలో బంధు ప్రశాంతం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు పిలుపుకు కామారెడ్డిలో ఉదయం 5 గంటల నుండి బంధు ప్రశాంతంగా కొనసాగుతుంది. భారీ ఎత్తున బీసీ జేఏసీ నాయకులు సంపూర్ణ బంధుకు మద్దతు పలికారు. రాష్ట్ర బీసీ నాయకులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో శనివారం నాడు బెల్లంపల్లి పట్టణ వ్యాప్తంగా ప్రకటించిన బంధు విజయవంతంగా కొనసాగింది. పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సముదాయాలను మూసివేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో పట్టణంలోని రోడ్లు మరియు వీధులు నిర్మానుషంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల మద్దతుకై జరుగుతున్న సమ్మెలో మాదిగ హక్కు దండోరా నాయకులు సైతం మద్దతు ప్రకటించడం జరిగింది. ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చిన బంధుకు మాదిగ హక్కుల దండోరా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క బంధుతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి బీసీ 42 రిజర్వేషన్ వెంటనే పార్లమెంట్లో చట్టభద్రత కలిగేయాలని చెప్పి నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేమేంతో మాకు రిజర్వేషన్ అంతా అని చెప్పి పాపం బీసీలు 139 కులాలు ఉన్నాయి బీసీలలో. వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్ వచ్చి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి మాదిగ హక్కుల దండోరా తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు
మేము కేంద్రము అధ్యత్తం ఇచ్చేస్తాం అని చెప్పి తిరుగుతాం కదా, వాళ్ళు వెంటనే మన పార్లమెంట్లో బీసీ వాటర్ రిజర్వేషన్ వెంటనే చట్టాన్ని తెప్పించి వాళ్ళు ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళని తిరగనీయం. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏముంటాయంటే మా ఈ బీసీ ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉంటారో వాళ్ళ ఇంట్లో ముంగట ధర్నాలు కూడా చేసే కార్యక్రమాన్ని మేము